హాయ్. స్ట్రెస్ వర్సెస్ బర్న్‌ఔట్ అంటే మనసు నలిగిపోతున్నటువంటి సమాజం ఇప్పుడు మన ముందట ఉంది. మన రోజులు ఇప్పుడు ఏ విధంగా మారిపోయాయంటే ఒక రేసులాగా మారిపోయాయి. ఎవరికి తక్కువ సమయం ఉన్నా, ఎవరు ఎక్కువ ఒత్తిడితోటి ఉన్నా వాళ్ళని బిజీగా ఉన్నావా అనడం అనేది ఇప్పుడు ఒక కాంప్లిమెంట్ అయిపోయింది. కానీ ఈ బిజీగానే ఉన్నటువంటి మనసులు లోపల ఎంత నలిగిపోతూ ఉన్నాయో ఎవ్వరూ అడగరు. హాయ్, దిస్ ఇస్ సృజనారెడ్డి. ఇవాళ మన టాపిక్ స్ట్రెస్ వర్సెస్ బర్న్‌ఔట్ గురించి మాట్లాడుకుందాం. అసలు స్ట్రెస్ అనేది మనలోని ఒక వార్నింగ్ బెల్. బర్న్‌ఔట్ అంటే ఆ బెల్‌కి కూడా స్పందించినటువంటి మనసు. ఈ విషయాన్ని మనం సైకాలజికల్ యాంగిల్‌లో చూస్తే, సైకాలజీ ఏం చెప్తుందంటే మన బ్రెయిన్‌లో కార్టిసాల్ అనేటువంటి హార్మోను స్ట్రెస్ సమయంలో పెరుగుతూ ఉంటుంది. అది మనల్ని అలర్ట్‌గా చేస్తుంది. అంటే డేంజర్స్ నుంచి కాపాడుతుంది అన్నమాట. అదే స్ట్రెస్ అనేది శత్రువు కాదు మనకి ఒక సర్వైవల్ సిస్టమ్ అనమాట అది. కానీ అదే సిగ్నల్ గనక మనం ఇగ్నోర్ చేస్తే మన నర్వస్ సిస్టమ్ ఓవర్లోడ్ అయిపోతుంది. అప్పుడు మనసు షట్ డౌన్ అయిపోతుంది. దాన్ని బర్న్‌ఔట్ అంటామన్నమాట. స్ట్రెస్ అంటే రెస్పాన్స్ ఇవ్వడం, బర్న్‌ఔట్ అంటే కొలాప్స్ అనమాట. ఇప్పుడు దాన్ని ఎమోషనల్ ఆస్పెక్ట్లో చూస్తే, స్ట్రెస్ ఉన్నప్పుడు మనకి సాధారణంగానే భయం అనేది ఉంటుంది. బర్న్‌ఔట్లో మనకు ఏ ఫీలింగ్ అనేది ఉండదు. అస్సలు భయం ఉండదు, అసలు ఏం చేస్తున్నామో అనేటువంటి ఫీలింగ్స్ వస్తుంటాయి. స్ట్రెస్లో మనం ఏం చేయాలి అనేది అనుకుంటాం. అదే బర్న్‌ఔట్లో మనం ఎందుకు చేయాలి, అసలు ఏముంది ఇందులో అనేసి అనుకుంటూ ఉంటాం. ఒక స్టేజ్లో మనసు అనేది తడిసిపోతూ ఉంటుంది. కానీ కన్నీరు రావడం కూడా ఆగిపోతుంది. అదే ఎప్పుడైతే కన్నీరు కూడా రావడం ఆగిపోతుందో దాన్ని ఎమోషనల్ బర్న్‌ఔట్ అంటారు. మనమందరం ఏదో ఒక స్టేజ్లో ఈ సైలెన్స్ అనేది అనుభవిస్తూనే ఉంటాం. ఆ సైలెన్స్ అనేది భయంకరంగా ఉంటుంది. ఎందుకంటే అది శూన్యతతోటి నిండిపోయి ఉంటుంది. ఇదే పాయింట్ని మనం సొసైటీ ఆస్పెక్ట్లో చూస్తే, మన సమాజం స్ట్రెస్ని ఇప్పుడు సెలబ్రేట్ చేస్తుంది. ఎంత పని చేసావు అని అడుగుతారు, కానీ ఎంతగా అలసిపోయావు అని ఎవరిని అడగరు. రెస్ట్ తీసుకోవాలి అంటే లేజీ అంటారు. బిజీ ఉన్నా కూడా మేనేజ్ చేస్తున్నా అంటే సూపర్ గ్రేట్ అంటారు. ఇలాగే ఇది స్లో పాయిజన్ లాగా స్ట్రెస్ని గ్లామరైజ్ చేస్తూ ఈ సొసైటీ వస్తుంది. మనం కూడా ఇవాళ అదే స్టేజ్కి వచ్చాం. ఇప్పుడు మొత్తం జనరేషన్ అంతా కూడా చాలా వరకు బర్న్‌ఔట్లోనే ఉంది. స్కూల్ పిల్లల యాంగ్జైటీ తోటి, యువత డిప్రెషన్ తోటి, పేరెంట్స్ ఎగ్జాస్షన్ తోటి జీవిస్తున్నారు. మన సివిలైజేషన్లో స్ట్రెస్ అనేది ఒక కొత్తగా ఇప్పుడు నార్మల్ అయిపోయింది. కానీ నార్మల్ అనిపించడం వల్ల సేఫ్ ఏం అనిపించుకోదు కదా. నేను ఒక కేస్ స్టోరీ తీసుకుంటే, ఒక 38 ఇయర్స్ అతను, కార్పొరేట్ జాబ్, ఫ్యామిలీ, ఈఎంఐ, సూపర్ రెస్పాన్సిబిలిటీస్. ఒకరోజు సడన్ ఫెయింట్. డాక్టర్ చెప్తాడు, సరైన నిద్ర లేదు, ఎక్కువ స్ట్రెస్ అని. అతను రిప్లై, సార్ నాకు రిలాక్స్ అవ్వడానికి కూడా టైం లేదు అని. అంటే ఈ విధంగా ఇవాళ సొసైటీలో మనుషులు అలాగా మారిపోతున్నారు. ఇది ఒక మనిషి స్టోరీ అని కాదు, మొత్తం ఇవాళ నేటి సమాజం యొక్క కలెక్టివ్ బర్న్‌ఔట్ సిస్టమే అలాగా ఉంది. మనం అందరం కూడా టైర్డ్ కాదు, యాక్చువల్లీ మనం అందరం కూడా ఎమోషనల్గా ఎగ్జాస్ట్ అయిపోతూ ఉన్నాం. సో అది మనం అందరం గమనించాలి. దీంట్లో ఇప్పుడు మనం సైకాలజీలో హీలింగ్ ఎలా చేయాలో చూద్దాం. స్ట్రెస్ని మనం ఎట్టి పరిస్థితుల్లోనూ తొలగించలేము, కానీ దాంతో మనం ఎలా జీవించాలో నేర్చుకోవచ్చు. ఇక్కడ సైకలాజికల్ హీలింగ్ పాయింట్స్ కొన్ని చెప్తాను, చూడడానికి ప్రయత్నం చేయండి. అవేర్నెస్ అనేది ఇంపార్టెంట్. నీ బాడీ సిగ్నల్స్ని గమనించాలి. టైర్డ్గా, బ్రీత్లెస్గా, ఇరిటేటెడ్గా, ఇవి అలారం అన్నమాట, గమనించాలి అది. బౌండరీస్, ప్రతి పని నీ బాధ్యత ఏం కాదు, ఎగేసుకుంటూ పోయి చేయడం అవసరం లేదు. నో అని చెప్పడం ధైర్యం. ఇక్కడ మీనింగ్, నీ పని కంటే నీ పర్పస్ ఏంటో అనేది గుర్తుపెట్టుకో, అది చాలా ఇంపార్టెంట్. రెస్ట్ తీసుకోవడం, ఫోన్కి దూరంగా పెట్టి నీ మనసుతోటి, అంటే నీతోటి ఒక 10 మినిట్స్ స్పెండ్ చేయి, దట్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. ఎక్స్ప్రెషన్ అంటే మాట్లాడడం, రాయడం, షేర్ చేయడం, అంటే అన్స్పోకెన్ ఫీలింగ్స్ని స్లోగా హీల్ చేయాలి. బర్న్‌ఔట్కి మందు మెడికేషన్ కాదు, కనెక్షన్ విత్ సంథింగ్, ఎనీథింగ్. ఇక్కడ ఎమోషనల్గా ఫైనల్గా తీసుకుంటే, మనం స్ట్రెస్ ఉన్నప్పుడు నీ యొక్క మైండ్ రన్ అవ్వని చెప్తూ ఉంటుంది. బర్న్‌ఔట్ ఉన్నప్పుడు మొత్తం నీ సోల్ అంతా కూడా స్టాప్ అని చెప్తుంది. ఇదే ఓడిపోవడం కాదు, ఇది నీ మనసుతోటి నువ్వు మాట్లాడుకునేటువంటి పద్ధతి. సమాజం చెప్తుంది మస్తు పని చేయి, సూపర్ పని చేయాలి, ఇంకా చేయాలి, చేయి పరిగెత్తు అని చెప్తుంది. కానీ మనసు కొద్ది రోజులు బ్రతుకు, నువ్వు మంచిగా వినేది. ఆ మనసు ఏం చెప్తుందో నువ్వు వినాలి, దాన్ని ఎంచుకోవాలి. నువ్వు ఆగిపోయావు అనుకోండి, నీ జీవితం ఏం స్లో కాదు, కానీ ఫైనల్గా నీదైనటువంటి జీవితంలోకి నువ్వు ఎంటర్ అయిపోతూ ఉంటావు. ఆల్వేస్ రిమెంబర్, స్ట్రెస్ టెల్స్ యూ టు యాక్ట్, బట్ బర్న్‌ఔట్ టెల్స్ యూ టు హీల్. సో వినిపించుకో, నీ మనసు ఏమంటుందో వినిపించుకో, విను, అది చాలా ఇంపార్టెంట్. హాయ్, నమస్తే. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే దీన్ని లైక్ చేసి షేర్ చేయండి. మరికొందరికి ఉపయోగపడుతుంది అని అనుకుంటే షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్తే.